హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఉడకపెట్టిన బంగాళదుంపలతో మంచి ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు బంగాళదుంపల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా బంగాళదుంపలు ఉడకపెట్టుకోవాలి. కుక్కర్లో వేసి 2 విజిల్స్ హై ఫ్లేమ్లో వేయిస్తే బంగాళదుంపలు చక్కగా కుక్ అయిపోతాయి. బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత పొట్టు తీసేసి మీకు ఏ సైజులో అయితే బంగాళదుంప కావాలో ఆ సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకుని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని మిక్సీలో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. నేనైతే 15 వరకు పచ్చిమిర్చి యాడ్ చేశాను. అంత స్పైస్ లేవు కాబట్టి 15 వరకు పచ్చిమిర్చిని మిక్సీలో యాడ్ చేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకుని పచ్చిమిర్చి కారం ఇందులోకి యాడ్ చేశాను. పచ్చిమిర్చి కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రైలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేయం, ఎందుకంటే పచ్చికారం యాడ్ చేసాం కాబట్టి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే పచ్చిమిర్చితో పాటే 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని బాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 మినిట్స్ పాటు బాగా టాస్ చేసుకోండి. 2 మినిట్స్ టాస్ చేసుకుంటే సరిపోతుంది. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. మీరు పచ్చిమిర్చి కారం ప్లేస్లో కావాలంటే ఎండుమిర్చి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారంతో ఒక టేస్ట్ ఉంటుంది, ఎండుమిర్చి కారంతో ఒక టేస్ట్ ఉంటుంది అనమాట. 2 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటాం కదా. ఫైనల్గా 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ 1/2 పీస్ లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా వేడివేడిగా సాంబార్లో కానీ రసంలో కానీ సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.